రైటర్ కూడా అంతే తీసుకునేటట్టు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి దాదాపు రోజు వందల సంఖ్యలో జనాలు వస్తారు. నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వానికే డబ్బులు చెల్లిస్తారు ప్రజలు, కానీ వాళ్ళకి నీళ్లు పెట్టలేదు. అదనంగా డబ్బులు తీసుకున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోండి. చాలా మంది కూడా సరే సార్, ప్రతి దానికి మీరు 5,000 10,000 లంచాలు చెప్తున్నారు. పెద్ద బోర్డు పెట్టండి. ఏ ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆదోనిలో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది గవర్నమెంట్ రేట్, కానీ ఆ ధర ఎక్కడెక్కడ ఆ ఏరియా ప్రాంతం పేరు ప్రభుత్వానికి కట్టాల్సింది ఎంత, అది రిజిస్ట్రేషన్ నేను గిఫ్ట్ డీడ్కి ఎంత, అన్ని రకాలుగా రాయాలి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడైనా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందంటే ఆదోని మాత్రమే, అసెంబ్లీలో కూడా అన్నారు. మరి దానికి విరుద్ధంగా ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ జరుగుతుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి. లేదంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని కూడా కలిసి ఇక్కడ విచారణ చేయించమని చెప్పి ఒక కమిటీ వేయమని చెప్తారు. అది మాత్రం జరుపుకోకుండా చూడండి. ఈరోజు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి రిజిస్ట్రేషన్ కు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా 100 రూపాయలు ఈ స్టాంపుకు 130 రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. గత 2 నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు